నెల్లూరు చిల్డ్రన్స్ పార్కు సిల్వర్ జూబ్లీ వేడుకలను చిల్డ్రన్స్ పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. మంత్రికి అసోసియేషన్ కమిటీ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. కమిటీ సభ్యులు, టీడీపీ నేతలతో పార్కులో ఆయన మొక్కలు నాటారు. 25 ఏళ్ల క్రితం పార్కు ఏర్పాటు చేసిన జేఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్కు కమిటీకి సహకారం అందించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్, చౌదరి బ్రదర్స్ నేతలను నారాయణ సన్మానించారు. క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన వాకర్స్కు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, నాకు తెలిసి నెల్లూరులో గాంధీ పార్కు ఉండేదన్నారు. డంపింగ్ యార్డుని 2000 సంవత్సరంలో చిల్డ్రన్స్ పార్కుగా టీడీపీ ప్రభుత్వం మార్చిందని గుర్తు చేశారు. నెల్లూరు సిటీలో మొత్తం 46 పార్కులు సిద్ధం చేశామన్నారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి, కర్తం ప్రతాప్ రెడ్డి, పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రామ్మూర్తి, పెదపెంచల ప్రసాద్, ట్రెజరర్ ప్రసాద్, కమిటీ సభ్యులు, వాకర్స్ పాల్గొన్నారు. ఈ పార్క్ 8.5 ఎకరాల్లో ఏర్పాటు చేసింది. ఒకప్పుడు ఇది డంప్ యార్డ్. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇది ఒక డంప్ యార్డ్. అలాంటిది జన్మభూమి కార్యక్రమంలో ఆ రోజు జేఎస్ రెడ్డి గారు జన్మభూమి కార్యక్రమంలో 70-30 ప్రోగ్రాం పెట్టారు. 70% ఎవరైనా 30% వాళ్ళు సపోర్ట్ చేస్తామంటే 70% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకొచ్చిన ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో జేఎస్ రెడ్డి గారు వారు యాక్చువల్గా వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి 30% యాక్చువల్గా వాళ్ళు స్పాన్సర్ చేశారు. మిగతా 70% రాష్ట్ర ప్రభుత్వం చేసి పార్క్ని డెవలప్ చేశారు. అప్పుడు అనురాధ గారు యాక్చువల్గా మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలోనే కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మన నెల్లూరు మొత్తానికి ఒక మంచి పార్క్ అంటే, ఒక ల్యాండ్ మార్క్ అంటే నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ అని ఈరోజు కూడా చెప్తారు. ఆ 120 కోట్లు తీసుకుంటే ఆ పని అయిపోయేది. ఇప్పుడు ఆ 120 కోట్లు తీసుకోవాలంటే FRBM లిమిట్ అని స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి హట్కోకి. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చే స్టేజ్లో లేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి చెప్పాను, వర్క్ స్టార్ట్ చేయండి, త్వరలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ వర్క్స్ కూడా టేకప్ చేశారు. డ్రింకింగ్ వాటర్ కూడా సంగం బ్యారేజ్ నుంచి వచ్చేది నిన్నే రివ్యూ చేశాను. 6 నెలల్లో నెల్లూరులో ఉన్న మొత్తం 54 డివిజన్లకి సంగం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్ని పర్ఫెక్ట్గా చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. తర్వాత పార్కులు 46 పార్కులు ఉన్నాయి. ఒక లేఅవుట్ వేస్తే పార్కుకి స్థలం వదలాలి. అలాంటి నేను ఇంతవరకు 46 ఐడెంటిఫై అయినాయి. 46లో 40 పార్కులు 42 పార్కులు యాక్చువల్గా జరుగుతుంది వర్క్. అందులో 35 పార్కులు అయితే పూర్తి అయిపోయినాయి. ఆగస్టు 15కి 100% పార్కులు పూర్తవ్వాలని ఆదేశించాను. అక్కడక్కడ ఎండ్ టు ఎండ్ రోడ్స్లో కొద్దిగా గ్యాప్ ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయమని అధికారులకు ఇచ్చాను. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నేను మొన్న యాక్చువల్ ఇక్కడికే వచ్చి జగదీష్ నగర్లో ఇన్స్పెక్ట్ చేసిపోయాను. నెల్లూరులో ఉయ్యాల కాలువ, రామిరెడ్డి కాలువ అని ఎప్పటి నుంచో మీకు అందరికీ తెలుసు. ఈ సర్రేపల్లి కాలువ కట్ట, ఇళ్ల మధ్య కెనాల్స్, ఇవి చాలా కాలం నుంచి ఉన్నాయి. మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన వాటిని కవర్ చేయకుంటే మళ్ళీ ఆ దోమలు అక్కడి నుంచి వస్తాయి. అందుకనే ముఖ్యమంత్రి గారు అడిగి 50 కోట్ల రూపాయలు యాక్చువల్గా దానికి శాంక్షన్ చేయించాను. అది కూడా ఎస్టిమేషన్స్ వేస్తున్నారు. అది కూడా అయిపోతే 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసేస్తారు. ఆ విధంగా ఈరోజు 1 by 1 వర్క్స్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి చెప్పేది, ఖచ్చితంగా ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో అవన్నీ చేస్తామని తెలియజేస్తూ, ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ పార్క్ని వన్ ఆఫ్ ది బెస్ట్ పార్క్గా చేస్తారని మీ అందరికీ తెలియజేస్తాను. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చిట్ట చివరి మున్సిపల్ కౌన్సిల్లో ఈ పార్క్ని మున్సిపల్ అనుమతులు, కౌన్సిల్ అప్రూవల్ తీసుకొని అనురాధ మేడం గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు, శ్రీలక్ష్మి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ పార్కుని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెత్త దిబ్బలన్నీ ఉండి, ఇందాకే రామూర్తి అన్న చెప్పినట్టు
ఈ ప్రాంతంలో నడవాలంటేనే ఇబ్బందులు పడే పరిస్థితుల నుంచి ఒక అద్భుతమైన ప్రాంతంగా ఈరోజు ఈ విధంగా ఉంటుందని ఎవరు ఊహించని విధంగా చేసినందుకు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా ఎంతో ముందు చూపుతూ ఆలోచన చేసినటువంటి అప్పటి పాలకులు, కలెక్టర్ గారు, అనురాధ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నాకు తెలిసి ఈ పార్కు ప్రారంభించేటప్పటికి ఈ ప్రాంతంలో స్థలం అంకణం విలువ 5-6 వేలు 10,000 లోపే ఉండింది. ఈరోజు లక్షల్లో ఉంది. ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే ఆ పరిసర ప్రాంతాలన్నీ ఏ విధంగా ఉంటాయని దానికి నిదర్శనం, ఉదాహరణ ఇది. నెల్లూరు నగరంలో గాంధీ పార్క్ మేము పుట్టక ముందు ఏర్పడిన స్వతంత్ర పార్క్ అంటాం, గాంధీ పార్క్ అంటాం. దాని తర్వాత ఏర్పాటు చేసినటువంటి చిన్న పిల్లల పార్కులు చాలా ఉన్నాయి. నెల్లూరు నగరంలో అనేక పార్కులు ఉన్నాయి. చిల్డ్రన్స్ పార్క్ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో పురపాలక శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నారాయణ సార్ గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి అంటే నారాయణ అంటే అభివృద్ధి అని పనిచేశారు. తిరిగి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు ఓట్లేసి గెలిపించిన నెల్లూరు నగర నియోజకవర్గం, అదేవిధంగా తన సొంత నెల్లూరు నగర కార్పొరేషన్ మీద ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో ఖజానాలో డబ్బులు లేకపోయినా తన యొక్క అనుభవంతో, తనకున్న పరిచయాలతో అనేక ప్రాంతాల నుంచి, ప్రభుత్వం వైపు నుంచే కాకుండా అటు నారాయణ సార్కు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి పరిచయాలను ఉపయోగించి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కావచ్చు, రకరకాల వ్యాపారవేత్తల్ని నెల్లూరు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు పోయినటువంటి వారందరినీ స్వయంగా నారాయణ సారే పిలిచి మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మొట్టమొదటి క్రైటీరియా కింద తల్లిదండ్రులు లేని పిల్లలు, నెక్స్ట్ స్కావెంజర్స్ పాచి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు, కట్టల మీద ఉండే పిల్లలు, కడు పేదరికంలో పూర్ ఆఫ్ ద పూరెస్ట్. వచ్చే సంవత్సరం కావాలంటే నువ్వు చెప్పిన వారికి చూస్తా. ఈ సంవత్సరం ముఖమాటం లేకుండా నారాయణ సార్ చెప్పారు. మరి సహజంగా అర్థం చేసుకునే మా బోటులు చూసాం ఈ విధంగా ఉంటుందని. దాంట్లో కేవలం పేదరికమే ప్రామాణికంగా, అసలు అటువంటి ఆలోచన రావడమే చాలామందికి ఆలోచనలు వస్తే నేను అవి చేస్తా, ఇవి చేస్తా, అవి చేస్తా అని ఆలోచన చేస్తారు. అనుకున్న పని, చెప్పిన పని, ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో దీన్ని పునఃప్రారంభిస్తా అని ఆ విధంగా. చిల్డ్రన్స్ పార్క్ కూడా వాస్తవానికి ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గ బౌండరీలో ఉన్న, ఇక్కడ వచ్చేటువంటి వాకర్స్ కావచ్చు అందరూ కూడా నగర నియోజకవర్గానికి సంబంధించిన వారిని స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి, శ్రీధర్ రెడ్డి అన్నతో మాట్లాడి ఈ పార్కును కూడా నేనే అభివృద్ధి చేస్తానని చెప్పి శ్రీధరంతో మాట్లాడి దీని మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి ఆల్రెడీ బాగా డెవలప్ అయిన పార్క్ ఇది. మిగతా పార్కులతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అన్ని రకాలుగా మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నప్పటికీ ఇంకా నువ్వు కావాల్సినటువంటి మిగిలిపోయినటువంటి సౌకర్యాలన్నీ కల్పించేదానికి సార్ ప్రత్యేకించి దీని మీద దృష్టి సారించి అన్ని రకాల దీన్ని పూర్తి చేసే బాధ్యత కూడా నారాయణ సార్ తీసుకున్నారు. మరి ఇటువంటి నాయకులు ఎంతో ఒత్తిడిలో ఉన్న అమరావతి నిర్మాణంలో కీలకమైన స్థానంలో ఉండి కూడా తనకు ఓట్లేసి గెలిపించిన వారికి, తన పుట్టి పెరిగినటువంటి నెల్లూరుకి తన వంతు చేయాలని అహర్నిశలో పనిచేస్తున్నటువంటి నారాయణ సార్కి మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం. 2000లో ఇది ప్రారంభించడం, 25 సంవత్సరాల తర్వాత అసోసియేషన్ తరపున సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో నేను పాల్గొనడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఆనాడు ఈ రోడ్డు చిల్డ్రన్స్ పార్క్ అని ఏర్పడిన తర్వాత ఇది చిల్డ్రన్స్ పార్క్ రోడ్డుగా తీర్చిదిద్దడం జరిగింది. ఆనాడు ఈ రోడ్లో నడవడానికి కూడా సందు లేదు. పూర్తిగా మున్సిపల్ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండింది. దాన్ని పూర్తి స్థాయిలో తొలగించి ఇక్కడ ఒక మంచి పార్క్ను ఏర్పాటు చేస్తే ఇటు పబ్లిక్కి, పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఆనాడు జేసీ రెడ్డి గారు ముందుకొచ్చి మనకి ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇది జరిగింది కాబట్టి ఆనాడు అది 70-30 జన్మభూమి కార్యక్రమంలో పెట్టి మున్సిపల్ కౌన్సిల్లో శాంక్షన్ చేసిన తర్వాత
ఈ డంపింగ్ యార్డ్ అంతా పూర్తిగా తొలగించి ఇక్కడ ఒక మంచి పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కుతో పాటు మీ అందరికీ తెలిసి ఇక్కడ గుడిసెలు ఉన్నాయి, అంటే రోడ్డు కూడా ఫార్మేషన్ లేదు. అప్పుడు మళ్ళీ మేము దీన్ని 70-30 కింద పెట్టి జన్మభూమి కార్యక్రమంలోనే ఈ మంచి రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండబట్టి ఆ కార్యక్రమాల్లో భాగంగా దీన్ని చేయడం జరిగింది. ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా చాలామంది ఇక్కడ వాకింగ్కి, నేను కూడా వాకింగ్ అసోసియేషన్లో ఉన్నాను, అప్పుడు వాకింగ్ చేసేదాన్ని. ఇక్కడ వాకింగ్తో పాటు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేసి పిల్లలందరూ కూడా దాదాపు స్టౌనస్పేట, అదేవిధంగా జాకీ హుస్సేన్ నగర్, ఇటుపక్క జెండా వీధి అందరు కూడా ఈ పార్క్కే వచ్చి ఆడుకునేవాళ్ళు. ఎందుకంటే నెల్లూరు నగరంలో స్వతంత్ర పార్క్ ఒకటి, తర్వాత 2000లో ఈ చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చిల్డ్రన్స్ పార్క్ తర్వాత ఈరోజు మనందరికీ తెలుసు నెల్లూరు నగరంలో 46 పార్కులు ఏర్పాటు చేసిన ఘనత మా పొంగూరు నారాయణ సార్. సో సార్ దగ్గర నేను ఈ ప్రోగ్రాంలో నేను కోరుకునేది అవన్నీ కూడా మళ్ళీ రివోక్ అవ్వాలని. ఎందుకంటే నెల్లూరు నగరంలో ప్రతి పని కూడా 5 ఏళ్ళు ఆగిపోయిన పనులన్నీ కూడా 1 సంవత్సరంలోనే మళ్ళీ మొదలు పెట్టిన ఘనత నారాయణ గారిదే. కాబట్టి ఈ పార్కును కూడా ఆయన చేతుల మీదుగా మళ్ళీ ఇది డెవలప్ అవ్వాలి, మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే అప్పట్లోనే కౌన్సిల్లో కూడా ఇది ₹1 మనం టికెట్ పెట్టడం కూడా జరిగింది, అంటే మినిమం పెట్టాలి కాబట్టి ఆనాడు పిల్లల కోసం మేము ₹1 ఛార్జ్ చేసి పెట్టడం జరిగింది. సో ఇది పిల్లల పార్క్ అని పెట్టాం. కాబట్టి ఈ పార్క్ని మళ్ళీ నారాయణ సార్ చేతుల మీద డెవలప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఆయన సమక్షంలో ఇది జరుపుకోవడం మాకందరికీ చాలా పండుగ వాతావరణం. ఈరోజు ఎంతో ఈ ప్రాంతవాసులందరూ చాలా ఇబ్బంది పడ్డారు, మేము చూసాం. మేము 93 నుంచి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం. ఈ డంపింగ్ యార్డు ఎంత వరస్ట్గా ఉందంటే టౌన్లో ఎక్కడికైనా కుక్కలు, పిల్లులు, మేకలు అన్ని ఇక్కడ వేసేవాళ్ళు. ఈ దారిలో పోవాలంటే చాలా ఇబ్బంది అయింది. అలాంటి టైంలో తెలుగుదేశం పీరియడ్లో ఈ యొక్క డంపింగ్ యార్డును చూసి చాలా ఇబ్బందిగా ఉందని 70-30 జన్మభూమి పథకం కింద అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు మేమున్నాము ఈ కార్యక్రమం చేశాను, కానీ జయేష్ రెడ్డి గారు ఆ రోజు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమం నెరవేర్చారు. జయేష్ రెడ్డి గారు వారి నిర్మాణ బాధ్యతనే ఈ యొక్క అందమైన పార్క్ ఏర్పడింది. ఆయన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో చూసి ఆ విధంగా ఉండాలని రూపకల్పన చేసినటువంటి ఈరోజు ఆయన మనకు లేరు. వారికి నిమిషం మౌనం పాటించవలసిందిగా అందరికీ కోరుతున్నాం. 2000 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకు 2000, 2025 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మా కమిటీ సభ్యులందరూ కలిసి మనం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయాలని నిర్ణయించుకున్నాం. వెంటనే మంత్రి నారాయణ గారికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అబ్దుల్ అజీజ్ గారికి, నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, బీదా మసన్ రావు గారికి, విపిఆర్ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది. వారు వేరే వేరే పనుల ఒత్తిడి వలన రాలేమని తెలియజేశారు. వారు ఈ యొక్క కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి ₹3000 నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.